హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చికెన్ లెగ్ పీస్ బిర్యానీ చేసుకుందాము స్పైసీగా. దీనికోసం కొన్ని లెగ్ పీస్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవటం వలన పీసెస్కి లోపలకు కూడా ఉప్పు కారం అనేది పట్టుతుంది. ఇప్పుడు అందులోకి సరిపడా కారము, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, అలాగే గరం మసాలా వేసుకోవాలి. ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అలాగే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాము. మీకు ఇష్టం లేకపోతే ఆనియన్స్ స్కిప్ చేయొచ్చండి. ఇప్పుడు పెరుగు వేసుకుందాము. అలాగే బిర్యానీ మసాలా, బిర్యానీ స్పైసెస్ అన్నీ వేస్తే పిల్లలు వేరి పక్కన పడేస్తారని నేను మసాలా వేసుకున్నాను. అందులోకి ఒక నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయ మొత్తం పిండేసుకోవాలి. ఇప్పుడు అందులో కావాలంటే కొన్ని పచ్చిమిర్చి వేసుకోండి, లేదంటే వదిలేయండి. ఇప్పుడు మొత్తం బాగా పీసెస్కి పట్టే విధంగా మనం కలుపుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బిర్యానీ బౌల్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. నెయ్యి అనేది హీట్ అయిన తర్వాత మనం అందులోకి బిర్యానీ స్పైసెస్ వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మనం కొన్ని జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకుందాము. జీడిపప్పు అనేది ముందుగా వేసి ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు ముందుగానే మనం నానబెట్టి పెట్టుకున్న చికెన్ వేసుకొని చికెన్ అనేది బాగా ఒకసారి కలుపుకొని ఒక 80% చికెన్ ఉడికే వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకబెట్టుకుందాము. చికెన్ అనేది పెద్దగా ఉన్నాయి కాబట్టి పీసెస్ కొంచెం ఉడకటానికి టైం పట్టుద్దండి. ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసి వాటర్ పెట్టుకొని వాటర్లో కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం అనాస పువ్వు, కొన్ని బిర్యానీ ఆకులు వేసుకున్నాను. ఈ వాటర్ అనేది బాగా మరగాలి. కొంచెం కావాలంటే మీకు కుంకుమ పువ్వు వేసుకోండి ఇష్టమైతే, లేదంటే స్కిప్ చేయండి. నేనైతే వేసాను. వాటర్ అనేది బాగా మరగాలి. అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. కలుపుకొని ఇప్పుడు మనం బాగా మరిగించుకుందాం. వాటర్ ఒక 5 నిమిషాలు పట్టుద్దండి. చూడండి, 5 నిమిషాల తర్వాత వాటర్ అనేది మరుగుతున్నాయి కదా, మనం ఇప్పుడు ఇందులోకి రైస్ వేసుకుందాము. ఈ వాటర్ అనేది నేను 4 గ్లాసెస్ రైస్ తీసుకుంటే 8 గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి. డబుల్ రైస్ అనేది ఒక 50% లేదా ఒక 70% కుక్ చేసుకుందాము. ఎక్కువగా ఉడకబెట్టొద్దండి, లేదు ఎక్కువగా ఉడికితే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకోవటం వల్ల పొడి పొడిలాడుతూ వస్తుంది రైసు. ఇవి ఉడుకుతూ ఉంటుంది. మనం చికెన్ చూద్దామండి ఒకసారి. చికెన్ కూడా దగ్గరికి అయిపోయింది, ఉడికిందండి బాగానే. 80% దాకా కుక్ అయింది. ఇప్పుడు మనం 50% వరకు ఉడకబెట్టుకున్న రైస్ని వేసుకుందాము. ఫస్ట్ ఒక 50% ఉడికిన రైస్ వేయటం వల్ల చికెన్లో వాటర్ ద్వారా ఉడుకుతుంది అది ఇంకొంచెం. తర్వాత మనం ఇంకొంచెం ఎక్కువ ఉడికిన రైస్ని వేసుకుందాము. అలా లేయర్స్గా వేసుకుందాము. లేదంటే మీరు కావాలనుకుంటే రైస్ మొత్తాన్ని ఒక 70% కుక్ చేసుకొని మొత్తం ఒకేసారి వేసేసుకోండి. ఇలా వేసుకుంటాం వలన రైసు పొడి పొడిలాడుతూ వస్తుందండి. మీకు కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. నేనైతే వేయట్లేదు. ఫుడ్ కలర్ వేయాలనుకుంటే మాత్రం ఇప్పుడే వేయండి. కొంచెం పాలల్లో కలుపుకొని వేసుకోండి. ఫైనల్గా ఇప్పుడు కొంచెం ఎక్కువగా బాయిల్ అయిన రైస్ని కూడా పైన లేయర్గా వేసుకుంటున్నాను. ఇది 80% వరకు బాయిల్ అయిందండి. పైన వేసే రైస్ అయితే మాత్రం రైస్ మొత్తం ఈ విధంగా వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని, మీకు ఇష్టమైతే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి, లేకపోతే వదిలేయండి. ఫైనల్గా కొత్తిమీర, అలాగే కొన్ని జీడిపప్పు కూడా వేసుకొని మూత పెట్టేసుకొని మనం సిమ్లో పెట్టేసుకొని స్టవ్ అనేది కింద ఏదైనా ప్యాన్ పెట్టుకోండి, మాడిపోకుండా ఉంటుంది. ఒక 20 నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని మనం బిర్యానీని కుక్ చేసుకుందాము. ప్యాన్ పెట్టుకోవటం వల్ల అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మూత పెట్టేసుకొని మూత మీద ఏదన్నా వెయిట్ పెట్టుకోండి. ఫ్లేవర్ అనేది బయటికి వెళ్ళకుండా కుక్ అవుతుంది, బాగుంటుంది స్మెల్ అప్పుడు. చూద్దామండి ఇప్పుడు ఒక 20 మినిట్స్ తర్వాత మనం బిర్యానీ రెడీ అయిందో లేదో చూద్దాము. చూడండి, మంచి ఫ్లేవర్ వస్తుంది, చక్కగా కుక్ అయిందండి బిర్యానీ కూడా. మీకు ఇంత పొలుగ్గా అక్కర్లేదు, కొంచెం మెత్తగా కావాలనుకుంటే మీరు మూత పెట్టే ముందు ఒక 2-3 స్పూన్లు వాటర్ యాడ్ చేసుకోండి. టేస్టీగా మన బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇంక మనం సర్వ్ చేసుకుందాం ప్లేట్లోకి. మీకు గరికి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.